హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో 2 ఏప్రిల్ 2026లో వచ్చిన కరెంట్ అఫైర్స్ మనం తెలుగులో చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే తీసుకుని అనలైజ్ చేస్తున్నాను బికాస్ టైమ్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ ఇర్రిలవెంట్ ఆర్టికల్స్ చదువుకుంటూ టైం వేస్ట్ చేయకండి. మనకి ప్రిలిమ్స్ చాలా దగ్గరలో ఉంది. ఓకే, సో ఫోకస్ మోర్ ఆన్ యువర్ పీవైక్యూస్ అండ్ ఎన్ని ఎక్కువ టెస్టులు రావడానికైతే అంత ట్రై చేస్తూ ఉండండి. అండ్ కరెంట్ అఫైర్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఈసారి మ్యాక్సిమం క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయేమో అని అనిపిస్తుంది బికాస్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఓకే, అండ్ ఎస్పెషలీ ఎంత నాలెడ్జ్ ఉంది అని కాదు, మీరు ఎగ్జామినేషన్ పేపర్ని ఎలా అప్రోచ్ అవుతున్నారో వెరీ ఇంపార్టెంట్. మీకు ఉన్న 2 hours ఆఫ్ టైం అంటే 120 minutesలో అరౌండ్ 10 minutes అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే లైక్ ఓఎంఆర్ ఫిల్ చేయడము, డీటెయిల్స్ చూసుకోవడం అదంతా. అండ్ మీరు ఉన్న వన్ హవర్ ఏదైతే 50 minutes ఉంటుందో, సో ఆ టైంలోనే ఎఫిషియెంట్గా మీరు అట్లీస్ట్ ఉన్న 100 questions చదవాలి. దట్ టు రౌండ్స్ బేస్డ్. ఫస్ట్ రౌండ్లో 100% షూర్ అనిపించినవి పెట్టడం, సెకండ్ రౌండ్లో 50% అండ్ థర్డ్ రౌండ్లో ఎన్ని క్వశ్చన్స్ పెట్టారో చూసుకొని ఎస్ నేను అవ్వట్లేదు 80+ అవ్వట్లేదు అన్నప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ రౌండ్కి వెళ్ళాలి. సో అలా రౌండ్ వైజ్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ దట్ టు ఇప్పుడు మాక్ టెస్ట్లు చేస్తూ వాటిని మీరు ట్రై అండ్ టెస్ట్ మోడ్లో చేస్తూ ఉండాలి. అండ్ మీ అక్యూరసీ ఎంత ఉంది చూసుకోవాలి. అండ్ ఏ సబ్జెక్ట్లో మీ అక్యూరసీ ఎక్కువ ఉంది, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నారో కూడా ఈ టైంలో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పీవైక్యూ థీమ్స్ రిపీటెడ్గా ఏమున్నాయి, రిపీటెడ్గా వచ్చే థీమ్స్ నుంచి మళ్ళీ ఈసారి క్వశ్చన్ వస్తే మాత్రం అసలు వెళ్ళకుండా తప్ప అవ్వకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీరు ఈ టైంలో చేయాలన్నమాట. ఓకే, సో అందుకని ఐఎమ్ టేకింగ్ ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్సే, ఇర్రెలవెంట్ టాపిక్స్ నేను చెప్పను కూడా. ఓకే, సో ఫస్ట్ టాపిక్ చూసిన వెంటనే మీకు ఏమనిపిస్తుంది టైటిల్ అంటే కమర్షియల్ ఎల్పిజి జెట్ ఫ్యూయల్ రేట్స్ హైక్డ్ అమిడ్ వార్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఆర్టికల్ కమర్షియల్ ఎల్పిజి గురించి చెప్తుంది అండ్ జెట్ ఫ్యూయల్ రేట్స్ గురించి చెప్తుంది. సో నార్మల్గా మనం ఇంట్లో వాడే సిలిండర్స్ని డొమెస్టిక్ సిలిండర్స్ ఆర్ డొమెస్టిక్ ఎల్పిజి అంటారు. కమర్షియల్ పర్పస్ చూసినట్లయితే సిలిండర్ సైజు పెరిగిద్ది అనమాట. సో మీరు నార్మల్గా అబ్జర్వ్ చేస్తే అశోక్ నగర్ హాస్టల్లో చాలామంది ఉండే ఉంటారు, ఆర్ ఎల్స్ హోటల్స్, మన రెస్టారెంట్స్కి వెళ్తూనే ఉంటాము. అంటే కిచెన్లోకి అలా అవ్వకపోయినా కూడా లైక్ సమ్ టైమ్స్ వీ కెన్ పీప్ త్రూ ద విండోస్. అలా చూసినప్పుడు కూడా మనకి సిలిండర్స్ కొంచెం పెద్దగా అనిపిస్తాయి. సో యాజ్ అన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ద బేసిక్ థింగ్ దట్ యూ హ్యావ్ టు నో ఇస్ డొమెస్టిక్ ఎల్పిజికి కమర్షియల్ ఎల్పిజికి డిఫరెన్స్ ఏంటి, దాని మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మీకు ఒక స్టేట్మెంట్ ఎల్పిజి అంటే డొమెస్టిక్ ఎల్పిజి గురించి ఇచ్చి సెకండ్ స్టేట్మెంట్ కమర్షియల్ ఎల్పిజి గురించి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది అనమాట. సో అలా మీకు కంపారిజన్ బేస్డ్ డొమెస్టిక్ అండ్ కమర్షియల్ ఎల్పిజి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీరు పీవైక్యూస్ చూసుకున్నట్లయితే జెట్ ఫ్యూయల్, ఏవియేషన్ ఫ్యూయల్ మీద ఆల్రెడీ ఒకసారి యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది. ఆ క్వశ్చన్లో ఫీడ్ స్టాక్ గురించి అడిగింది అనమాట. సో ఈసారి కూడా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ గురించి మళ్ళీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. బికాస్ ఆఫ్ ఏవియేషన్ సెక్టార్లో మనకి చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఉడాన్ స్కీమ్, మోడిఫైడ్ ఉడాన్ స్కీమ్ అనేది న్యూస్లో ఉంది. అండ్ ఈవెన్ మనం ఒక ఫ్లైట్ వెళ్ళి ఎరిట్రియా ఎంట్రీ ఇవ్వకపోయేసరికి మళ్ళీ రావడం తిరిగి బ్యాక్. అండ్ ఈవెన్ వెస్ట్ ఏషియా కూడా ఎయిర్ స్పేస్ని కంప్లీట్గా కట్ చేసింది కాబట్టి ఎస్ ఏవియేషన్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక ఏరియా ఏంటి మీరు చూసుకోవాల్సిందంటే ఎల్పిజి గురించి బేసిక్స్. దాని మీద నేను ఒక షార్ట్ అయితే నిన్న రికార్డ్ చేశాను, మేబీ ఈ రోజు కానీ రేపు కానీ అది రిలీజ్ అవుతుంది అనమాట. సో దాంట్లో నేను క్లియర్ కట్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను, కుదిరితే అవి నోట్ కూడా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడున్న ఇన్ఫోగ్రాఫిక్ని చూసినట్లయితే అకార్డింగ్ టు గవర్నమెంట్ ఎల్పిజి హైక్ హ్యాస్ బీన్ నెసెసిటేటెడ్ అరౌండ్ 44% ఆఫ్ ప్రైస్ ఆఫ్ ఎల్పిజి, దట్ టు కమర్షియల్ ఎల్పిజి అనేది పెరిగింది అని చెప్పారు. అండ్ బెంచ్ మార్క్ సౌదీ కాంట్రాక్ట్ ప్రైజెస్ అనేవి 20 to 30% ఆఫ్ గ్లోబల్ ఎల్పిజి రిమైన్ స్ట్రాండెడ్ ఇన్ కన్ఫ్లిక్ట్. బికాస్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఉన్న కన్ఫ్లిక్ట్ వల్ల మనకి సౌదీ అరేబియా నుంచి రావాల్సిన ఎల్పిజి 20 to 30% స్టాల్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు కమర్షియల్ ఎల్పిజి ప్రైస్ అనేది పెరిగింది అని చెప్తున్నారు. అండ్ కమర్షియల్ ఎల్పిజి ప్రైస్ అనేది ఒక సిలిండర్ పైన 196 నుంచి 218 రూపాయలు పెరిగింది అక్రాస్ కంట్రీ అంటున్నారు. బట్ రియాలిటీ వచ్చేసరికి కొన్ని వేలల్లో ఉంది. అండ్ బ్లాక్ మార్కెటింగ్లో సిలిండర్స్ కూడా కొంటున్నారు.
చాలా మంది హాస్టల్స్ వాళ్ళు అండ్ ఈవెన్ ఫుడ్ కోర్ట్స్ ఇన్ అశోక్ నగర్ వాళ్ళు కొంటున్నారు అనమాట. సో అది ప్రైస్ వేలల్లో ఉంది, యూనో. ఓకే, అన్ని ఇక్కడ మాట్లాడలేను, బట్ ప్రైజెస్ మాత్రం వేలల్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్రైస్ కూడా డబుల్ ఫర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి మాత్రం ఏవియేషన్ ఫ్యూయల్ డబుల్ అయింది. ఓకే, అరౌండ్ 8.6% ఫర్ డొమెస్టిక్ పెరిగిందనమాట. అండ్ అండర్ రికవరీస్ ఆఫ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రొజెక్టెడ్ మే ఎండ్ లోపు ఇంత అయితే రికవర్ చేస్తామని చెప్పి ఇది అన్నారనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్న సిలిండర్ బ్లూ కలర్ లో ఉంది కదా, ఇది కమర్షియల్ సిలిండర్. మన డొమెస్టిక్ సిలిండర్ వచ్చేసి మన ఇంట్లో యూజ్ చేసేది రెడ్ కలర్ లో ఉంటుంది అనమాట. సో అలా కూడా మీరు గుర్తుపెట్టచ్చు కమర్షియల్ సిలిండర్ ఏంటి అండ్ ఇది డొమెస్టిక్ సిలిండర్ ఏంటి అని చెప్పి. కాకపోతే కెపాసిటీ ఆఫ్ ఇందులో ఉండే ఎల్పిజి అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎంత డిఫరెన్స్ ఉంటుంది కింద కమెంట్ లో చెప్పండి. ఓకే ఓకే, నేను కొంచెం ఎల్పిజి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, జస్ట్ మేక్ ఏ నోట్ అండి. ఎల్పిజి యొక్క ఫుల్ ఫామ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనమాట. ఇందులో ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే ప్రోపేన్ ప్లస్ బ్యూటేన్. ప్రోపేన్ 60%, బ్యూటేన్ 40% ఉంటుంది. జస్ట్ చెక్ ఇట్ వన్స్, నేను రివర్స్ చెప్పానేమో. ఓకే, ప్రోపేన్ బ్యూటేన్ రెండు కాంపౌండ్స్ ఉంటాయి. అండ్ అవి కాకుండా మనకి బ్యూటాలిన్, ఐసోబ్యూటాలిన్ కూడా ఉంటుంది అనమాట. వెరీ మైనర్ ప్రపోనెంట్స్, కానీ మేజర్గా ఉండేది ప్రోపేన్ అండ్ బ్యూటేన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇది హైలీ ఫ్లేమబుల్ గ్యాస్ అనమాట. హైలీ ఫ్లేమబుల్ అంటే నిప్పుని ఈజీగా రాచేస్తుంది కాబట్టి మనం వంటకి యూజ్ చేస్తాము. అండ్ ఇట్ ఇస్ ఆర్డర్లెస్, అసలు ఇది ఎలాంటి స్మెల్ ఉండదు. కానీ మీకు డౌట్ రావచ్చు, ఇంట్లో గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు ఏంటి మేడం ఏదో స్మెల్ వస్తుంది, గలీ స్మెల్ వస్తుంది అని అంటారు కదా. సో అది ఎందుకు అంటే ఆర్డర్లెస్ కాబట్టి మన గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు కూడా మనకి తెలియదు. దానివల్ల చాలా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది, మనం ఇంట్లో యూజ్ చేస్తాం కాబట్టి. సో అందుకనే ఆ యొక్క గ్యాస్ లీక్ అయినప్పుడు మనం యాక్టివ్ అవ్వడానికి, అంటే లైక్ ఓకే ఏమో నార్మల్గా గ్యాస్ లీక్ అవుతుందని తెలియడానికి అందులో ఒక కెమికల్ యూజ్ చేస్తారనమాట. ఆ కెమికల్ పేరే ఈథైల్ మెర్కాప్టైన్ అంటారు. ఈథైల్ మెర్కాప్టైన్ అనే కెమికల్ని యూజ్ చేస్తారు. అది యూజ్ చేయడం వల్ల గ్యాస్కి రాటెన్ ఎగ్ స్మెల్ వస్తుంది. వి విల్ బికమ్ యాక్టివేట్, లైక్ వెంటనే గ్యాస్ లీక్ అయిన వెంటనే అమ్మో గ్యాస్ లీక్ వస్తుంది వాసన వస్తుందని చెప్పి వెళ్ళి పరిగెత్తుకుంటూ విల్ ఆఫ్ దట్ గ్యాస్ కదా. సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా 4 మెథడ్స్ యూజ్ చేసి మనం ఎల్పిజిని ప్రొడ్యూస్ చేస్తాము. ఒకటి ఏంటంటే న్యాచురల్ గ్యాస్ ద్వారా, అండ్ సెకండ్ వచ్చేసి ఆయిల్ రీఫైనరీస్ ద్వారా, అండ్ థర్డ్ వచ్చేసి బయోఫ్యూయల్ ప్రొడక్షన్ ద్వారా, అండ్ ఫోర్త్ వచ్చేసి ప్లాస్టిక్ నుంచి ఎల్పిజిని కూడా ప్రొడక్షన్ చేయాలని చెప్పి కొన్ని రీసెర్చ్లో స్టడీస్ అయితే అవుతున్నాయి. అలా 4 టైప్స్ ఉంటాయన్నమాట ఎల్పిజి ప్రొడక్షన్లో. రీసెంట్గా పిఐబిలో ఒక ఆర్టికల్ వచ్చింది, అది ఏంటంటే ఇండియాలో మనకి ఎవ్రీడే ఎంత గ్యాస్ కావాలి అంటే 80 మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్ అనేది మనకి ఎవ్రీడే నీడ్స్కి అవసరం అనమాట. సో అందులో 50 మెట్రిక్ టన్స్ అనేది మన ఇండియాలోనే డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి కొన్ని అడ్వైజరీస్ అయితే గవర్నమెంట్ చెప్పిందనమాట. ఆయిల్ రీఫైనరీస్కి మీరు పెంచండి దీని యొక్క ప్రొడక్షన్ అని చెప్పి. అండ్ మిగతా 30 మెట్రిక్ టన్స్ అనేవి మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మీకు వచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే వరల్డ్లో లార్జెస్ట్ ఎల్పిజి ప్రొడక్షన్ ఎక్కడ ఉన్నాయి అని కూడా వచ్చే ఛాన్స్ ఉంది క్వశ్చన్. అండ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పారు కాబట్టి మనం ఏ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది, అది కూడా ఒకసారి మీరు చూసుకోవాలన్నమాట. ఓకే, ఇవన్నీ బేసిక్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ఎల్పిజి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే వెస్ట్ ఏషియాలోని కాన్ఫ్లిక్ట్ వల్ల ప్రొడక్షన్ తగ్గిపోయింది. ప్రొడక్షన్ తగ్గడమే కాదు, ఈవెన్ సప్లై చైన్స్ అనేవి డిస్టర్బ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనకి కమర్షియల్ ఎల్పిజి ఫ్యూయల్ ప్రైస్ అండ్ ఈవెన్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్రైసెస్ కూడా పెరగడం జరిగిందనమాట. సో ఎందుకు రీజన్ అంటే ఫస్ట్ వచ్చేసి గ్లోబల్ సప్లై షాక్, ఇజ్రాయెల్ యుఎస్ అటాక్స్ వల్ల. ఇజ్రాయెల్ యుఎస్ అటాక్స్ ఆన్ ఇరాన్ అండ్ ఇరాన్ వచ్చేసి రిటాలియేషన్గా అటాక్స్ అనేవి వెస్ట్ ఏషియాలో ఉన్న ఆయిల్ రిఫైనరీస్, గ్యాస్ ఫీల్డ్స్, అలాగే న్యూక్లియర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తుంది కదా. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను, ఆయిల్ ఫీల్డ్స్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ ఇన్ వెస్ట్ ఏషియా అని చెప్పి. ఒకసారి చూసుకోండి ఏ కంట్రీలో ఉన్నాయని చెప్పి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి ఆ ఏరియా నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ లింక్డ్ ప్రైసింగ్ ఫర్ కమర్షియల్ సెగ్మెంట్స్. ఈవెన్ కమర్షియల్ ఎల్పిజికి ఫుల్గా ఇండియాలో డీరెగ్యులేట్ అనమాట.
సో మనకు ప్రైస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏవియేషన్ ఫ్యూయల్కి అండ్ ఎల్పిజికి మంత్లీ రివిజన్స్ అనేవి చేస్తారనమాట ఎవ్రీ మంత్. సో నేను ఫస్ట్ కదా నేను రివైజ్ చేశాను కాబట్టి ఈ రోజు మనకి న్యూస్లో ఉంది. కాకపోతే పెట్రోల్ అండ్ డీజిల్ వచ్చేసి ప్రతిరోజు 6 గంటలకి ప్రైస్ అనేది వాళ్ళు అప్డేట్ చేస్తారు. కానీ ఎల్పిజికి అండ్ ఏవియేషన్ ఫ్యూయల్కి మాత్రం మంత్లీ వన్స్ అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అంతేకాకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏం చెప్పాయి అంటే మన దగ్గర బఫర్ స్టాక్ కూడా అయిపోతుంది కాబట్టి మనం ప్రైస్ అనేది పెంచాల్సి వస్తుంది అని కూడా అడ్వైజరీస్ అయితే ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టైటిల్ ఏం చెప్తుంది అంటే ఎక్స్క్లూషన్ ఫ్రమ్ పోల్ రోల్స్ ఇన్ బెంగాల్ డస్ నాట్ రిమూవ్ ఓటింగ్ రైట్స్ ఫర్ ఎవర్ సేస్ సుప్రీం కోర్ట్. సో టైటిల్ చూడగానే మనకి ఏమర్థం అవుతుంది అంటే ఇక్కడ ఎక్స్క్లూషన్ అర్థమవుతుంది, బెంగాల్ గురించి ఇచ్చారు, ఓటింగ్ రైట్స్ అని ఇచ్చారు. సో ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే మీరు కనుక ఈరోజే ఫస్ట్ టైం చదువుతున్నారు పేపర్ అంటే అర్థం అవ్వదు. సో దాని గురించి కొంత బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలండి. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బెంగాల్కి ఇప్పుడు మనకి ఏప్రిల్ మంత్లో అలాగే మే మంత్లో 4 రాష్ట్రాలలో అలాగే ఒక యూనియన్ టెరిటరీ అంటే దాని పేరు వచ్చేసి పుడుచేరి, ఈ 4 స్టేట్లు ఒక యూనియన్ టెరిటరీలో మనకి ఏప్రిల్ అండ్ మే మంత్, ఓకే ఇది ఏప్రిల్ కదా, ఏప్రిల్ అండ్ నెక్స్ట్ మంత్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో లాస్ట్ ఇయర్ 2025లో గవర్నమెంట్ కాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే SIR స్పెషల్ ఎంట్రన్స్ డివిజన్ని చేస్తుంది అనమాట. స్పెషల్ ఎంట్రన్స్ డివిజన్ అంటే ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళేసి అసలు ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఆ ఇంట్లో నుంచి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం, ఉన్నారా పోయారా అంటే చనిపోయిన వాళ్ళైతే గోస్ట్ ఓటర్స్ అంటారు, వాళ్ళ నేమ్స్ రిమూవ్ చేసేసి వాళ్ళు ఆ ఏరియాలో ఉన్నారా వేరే ఏరియాకి షిఫ్ట్ అయ్యారా అండ్ వాళ్ళ దగ్గర ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా ఎవ్రీథింగ్ చెక్ చేసి అన్నీ ఉన్నాయి అంటే వాళ్ళ పేర్లని ఓటర్ లిస్ట్లో ఉంచింది. ఏదైనా మిస్ అయినట్లయితే వాళ్ళ పేర్లని ఓటర్ లిస్ట్ నుంచి తీసేస్తుంది అనమాట. దానివల్ల లక్షలాది మంది వాళ్ళ యొక్క నేమ్స్ని ఓటర్ లిస్ట్లో నుంచి తీసేయడం జరిగింది. సో అందుకని ఇప్పుడు ఏమైంది, ఓటర్ లిస్ట్ నుంచి వాళ్ళ నేమ్స్ అనేది రిమూవ్ చేయడం వల్ల వాళ్ళన్ని పిటిషన్స్ సుప్రీం కోర్ట్ దగ్గర ఫైల్ చేశారనమాట. సో ఇప్పుడు సుప్రీం కోర్ట్ కూడా ఇంతకుముందు ఈ పిటిషన్స్ మీద స్పందిస్తూ ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ అడిగింది అసలు ఏంటిది అని. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమనింది అంటే ఆర్టికల్ 324, ఆర్టికల్ 325 అండ్ ఆర్టికల్ 326 ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అధికారం ఏంటంటే ఇన్ ఆర్ కంట్రీ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. దానికోసం వీ హ్యావ్ టు గో ఫర్ క్లీనింగ్ అప్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్. అందులో డూప్లికేట్ నేమ్స్ తీసేయాల్సిన బాధ్యత మాదే, గోస్ట్ ఓటర్స్ రిమూవ్ చేయాల్సిన బాధ్యత మాదే, ఈవెన్ ఫారినర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన ఇండియాలో లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి ఆన్సర్ అయితే ఇచ్చిందనమాట. ఓకే, మళ్ళీ ఇప్పుడు సెకండ్ సారి స్పందిస్తూ సుప్రీంకోర్టు న్యూస్లో ఉంది రిగార్డింగ్ SIR. సో మీకు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి SIR గురించి ఆర్టికల్ 326 అండ్ ఆర్టికల్ 324 గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. క్లియర్గా మీరైతే చూసుకోవాలి ఫర్ షూర్. ఓకే, Supreme Court of India observed during a hearing on West Bengal's SIR. వెస్ట్ బెంగాల్ సంబంధించిన స్పెషల్ ఎంట్రన్స్ డివిజన్ గురించి అబ్జర్వ్ చేస్తూ ఈ యొక్క స్టేట్మెంట్ అయితే చెప్పింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇన్ కేస్ మీ నేమ్ ఓటర్ లిస్ట్లో లేనంత మాత్రాన మీకు రైట్ టు ఓట్ అనేది ఎప్పటికీ తీసేయరు. ఇట్ ఇస్ నాట్ లైక్ యు ఆర్ లాసింగ్ యువర్ రైట్ టు ఓట్ అన్నట్టు సుప్రీంకోర్టు అయితే చెప్పింది. ఓకే, సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, దానికంటే ముందు SIR చేయడం వల్ల చాలా మంది పేర్లు అనేవి డిలీట్ అయ్యాయి, ఈవెన్ ఎలిజిబుల్ సిటిజన్స్ పేర్లు కూడా డిలీట్ అవ్వడం జరిగింది. అట్లా అని కంపల్సరీ మీరు ఓటింగ్ రైట్ అయితే కోల్పోరు. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు ఎన్ష్యూర్ ఎలక్టోరల్ లిస్ట్ ఇస్ క్లీన్. అసలు బోగస్ నేమ్స్ లేకుండా, డ్యూప్లికేట్స్ లేకుండా, షిఫ్టెడ్ ఎంట్రీస్ లేకుండా చనిపోయిన వాళ్ళ నేమ్స్ అనేది తీయడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పింది అనమాట. అండ్ సుప్రీం కోర్ట్ ఒక పాయింట్ అయితే ఫోకస్ చేసింది,
అదేంటంటే రైట్ టు ఓట్ అనేది మన కాన్స్టిట్యూషనల్ రైట్ అండర్ ఆర్టికల్ 326. అది మాత్రం పర్మనెంట్గా మనమైతే తీసేయలేము అని చెప్పింది అనమాట. ఇన్ కేస్ మీ యొక్క నేమ్ అనేది తీసేసినట్లయితే మనకి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, అక్కడ మీరు కేసు అయితే ఫైల్ చేయండి. ఆ ట్రిబ్యునల్స్ని ఎవరు హెడ్ చేస్తారు అంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ ఉంటారు అక్కడ, అండ్ వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంటే ఫైనల్గా ఉంటుంది. దాని తర్వాత ఎలాంటి అప్పీల్ ఉండదని చెప్పి సుప్రీంకోర్టు అయితే క్లియర్గా చెప్పింది అనమాట. ఓకే, ఇది ఆర్టికల్ గురించి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైదరాబాద్ పోలీస్ గెట్ AI డ్రివెన్ ప్లాట్ఫామ్ టు మానిటర్ సోషల్ మీడియా. సోషల్ మీడియాని మానిటర్ చేయడానికి హైదరాబాద్ పోలీసులు AI డ్రివెన్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారని చెప్పి ఆర్టికల్ వచ్చింది. సో నార్మల్గా మీరు ఇంటర్నల్ సెక్యూరిటీలో యూపీఎస్సీ మెయిన్స్ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం GS పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి 40 to 60 మార్క్స్ అయితే వస్తాయి. అరౌండ్ 4 క్వశ్చన్స్ ఫర్ షూర్ వస్తాయి అన్నమాట. అందులో ఒక టాపిక్ ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే మనం ఇప్పుడు డిజిటలైజేషన్ అంటున్నాము, ఎవ్రీథింగ్ ఈస్ ఎలక్ట్రానిక్ అంటున్నాము. ఓకే, వీఆర్ యూజింగ్ లాట్స్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మనం పేమెంట్ చేస్తున్నాము, బిజినెస్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం కదా. సో అందుకని ఫ్రాడ్స్ ఎక్కువైపోయాయి. అవి కంట్రోల్ చేయడానికి మేము ఇప్పుడు AI బేస్డ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నామని చెప్పి హైదరాబాద్ పోలీస్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే AI డ్రివెన్ ప్లాట్ఫామ్ అనేది మానిటర్ చేయడానికి, అలాగే అనలైజ్ చేయడానికి, సోషల్ మీడియా యాక్టివిటీని ఇంటర్ప్రిట్ చేసేసి వాళ్ళు మాన్యువల్గా ట్రాక్ చేసేసి ఆటోమేటెడ్ డిజిటల్ సర్వేలెన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయనున్నారు అనమాట. దీంతో మనం మిస్ఇన్ఫర్మేషన్ని, అలాగే మనకి ఎలాంటి పొటెన్షియల్ థ్రెట్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా కంట్రోల్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది అనమాట. సో దీనివల్ల మన డిజిటల్ ప్యాట్రోలింగ్ని కూడా ఎన్ష్యూర్ చేయవచ్చు. ఓకే, ఎస్పెషల్లీ మీరు ఆన్సర్స్ రాస్తున్నప్పుడు AI గురించి కానీ ఎస్ఏ కానీ, సో ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక వాల్యూ అడిషన్ పాయింట్, ఒక కేస్ స్టడీ ఆర్ ఎగ్జాంపుల్ లాగా దానికోసమే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇక్కడ ఫిలిం మేకర్ రంజిత్ రిమాండెడ్ టు జ్యుడిషియల్ కస్టడీ ఫర్ 14 days. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మీరు 2023 ఆర్ 2022 పేపర్ చూసినట్లయితే పాలిటీలో జ్యుడిషియల్ కస్టడీ మీద ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చారు. సో అందుకని ఇది కనిపించగానే ఓకే క్వశ్చన్ వచ్చింది కదా, మన పిల్లలు కూడా నేర్చుకుంటారని చెప్పి నేను ఈ టాపిక్ని తీసుకున్నాను. అండ్ ఈ టాపిక్ వచ్చేసి పాలిటీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి 2 రకాల కస్టడీలు ఉంటాయి, ఒకటి పోలీస్ కస్టడీ, ఒకటి జ్యుడిషియల్ కస్టడీ. సో మీరు పోలీస్ కస్టడీని చూసే ఉంటారు. లైక్ జైబీర్ మూవీ చూసుకోండి, వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేసేసి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసేసి కొడుతూ ఉండి నిజాన్ని తప్పించాలి అన్నట్టు చూస్తూ ఉంటారు కదా. సో అలాగే మనకు జ్యుడిషియల్ కస్టడీ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పోలీస్ కస్టడీ అంటే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, లాకప్లో పెడతారు, లాక్ అప్. కానీ ఇక్కడ జ్యుడిషియల్ కస్టడీలో మాత్రం ప్రిజన్లో కానీ జైల్లో కానీ పెడతారనమాట. ఓకే, ప్రిజన్స్ మనకి పోలీస్ స్టేషన్లో ఉండేవి లాకప్స్, అవి కాకుండా మనకు సపరేట్గా జైల్స్, ప్రిజన్స్ ఉంటాయి కదా. సో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ళు మాత్రం జైల్లో కానీ ప్రిజన్లో కానీ పెడతారు, అండ్ పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్ లాకప్లో పెడతారు. అది ఫస్ట్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు కంట్రోల్ చేస్తారు, పోలీస్ కస్టడీ అయితేనేమో పోలీస్ కంట్రోల్ చేస్తారు, జ్యుడిషియల్ కస్టడీ అయితేనేమో జ్యుడిషియరీ కంట్రోల్ చేస్తారనమాట. ఓకే, పోలీస్ కస్టడీలో ఇంటరాగేషన్ పోలీసులు చేయొచ్చు, కానీ జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే మాత్రం ఇంటరాగేషన్ చేయడానికి లేదు. ఇన్ కేస్ ఇంటరాగేషన్ చేయాలి అన్నట్లయితే కోర్టు పర్మిషన్ కంపల్సరీ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిమం పీరియడ్ ఎంత పోలీస్ కస్టడీకి అంటే 15 రోజులు, ఇలా జ్యుడిషియల్ కస్టడీకి అయితే 60 నుంచి 90 రోజుల వరకు కూడా మనం పెట్టచ్చు అనమాట. అండ్ వీళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నా కూడా వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేవి అప్లై అవుతాయి. సో పోలీస్ కస్టడీలో ఉంటే ఇన్ కేస్ వాళ్ళు చేసిన అఫెన్స్ బెయిలబుల్ అయితే బెయిల్ అనేది ఇవ్వచ్చు. జ్యుడిషియల్ కస్టడీ అయితే మాత్రం కంపల్సరీ బెయిల్ ఇవ్వాలి అన్నా కూడా జడ్జెస్కి ఆర్ కోర్ట్కి మాత్రం డిస్క్రిషన్ అనేది ఉంటుంది అనమాట. ఇవి బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ జ్యుడిషియల్ కస్టడీ అండ్ పోలీస్ కస్టడీ. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. టైటిల్ ఏం చెప్తుంది అంటే కేరళ మే సీ 20% డ్రాప్ ఇన్ రెమిటెన్సెస్ అమిడ్ వెస్ట్ ఏషియా వార్. మనందరికీ తెలుసు వెస్ట్ ఏషియాలో వార్ జరుగుతుంది అని చెప్పి. ఏ కంట్రీస్ మధ్యలో కొట్టుకుంటున్నారు, యుఎస్, ఇజ్రాయెల్ ఒక సైడ్, ఇరాన్ ఒక సైడ్.
వీళ్ళు చేసిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటున్నారు. అండ్ ఇరాన్ చేసిన ఆపరేషన్ రోరింగ్ లయన్ అని అంటున్నారు కదా. సో అలా ఒక కంట్రీ మీద బాగానే బాంబులు, మిసైల్స్ అవన్నీ వేసుకుంటూ ఉన్నారు. అండ్ ఈవెన్ టుడే న్యూస్ లో కూడా లైక్ బాంబులు వేసుకుంటున్నారు అని చెప్పి న్యూస్ లో వస్తూనే ఉంది. అండ్ ఈవెన్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ లైవ్. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇండియాకి ఏంటి ప్రాబ్లం అంటే మనకి ఆయిల్ గ్యాస్ అది కాకుండా మన ఇండియాలో ఉన్న డయాస్పోరా చాలా మంది వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఉంటున్నారు. వెస్ట్ ఏషియాలో ఉన్న ఇండియన్ డయాస్పోరా కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇండియా యొక్క డయాస్పోరాని చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీస్లో కానీ, ఆయిల్ ఫీల్డ్స్లో కానీ, గ్యాస్ ఫీల్డ్లో కానీ పనిచేస్తే వాళ్ళకి కొంత శాలరీ వస్తుంది కదా. ఆ శాలరీని తిరిగి ఇండియాకి పంపిస్తారనమాట. ఆ పంపించే రుసుమునే మనం రెమిటెన్సెస్ అంటాము. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు ఈ ఆర్టికల్లో అంటే ఇక్కడ వెస్ట్ ఏషియాలో ఉన్న ఇండియన్ డయాస్పోరా బిక్కుమంటూ బతుకుతున్నారు. ఎక్కడొచ్చి బాంబు పడుతుందో తెలియదు, ఎక్కడొచ్చి అటాక్ అవుతుందో తెలియదు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ప్రాణ భయంలో ఉన్నారు. ఇంకా ఆయిల్ ఫీల్డ్స్, గ్యాస్ ఫీల్డ్స్ మీదనే అటాక్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ప్రాపర్గా ప్రొడక్షన్ చేయట్లేదు. అండ్ దానివల్ల వాళ్ళకి ప్రాపర్గా అవైలబిలిటీ ఆఫ్ వర్కే లేదనమాట. అండ్ అంతేకాదు, బాంబులు, వర్షాలు, మిసైల్స్ తోటి దాడులు జరుగుతున్నప్పుడు ఎవరైనా కన్స్ట్రక్షన్స్ మీద ఫోకస్ చేస్తారా? చేయరు. దానివల్ల ఏంటంటే మన ఇండియన్ డయాస్పోరా అక్కడ ఉన్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇండియాకి పంపించే రెమిటెన్సెస్ కూడా తగ్గుతున్నాయి అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఈ రెమిటెన్సెస్ వాళ్ళు ఎలా చేస్తారు అంటే నార్మల్గా ఫారిన్ కరెన్సీలో వాళ్ళు సెండ్ చేస్తారనమాట. ఈ ఫారిన్ కరెన్సీ వాళ్ళు సెండ్ చేయడం వల్ల మనం ఇండియాలో ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ని మంచిగా మెయింటైన్ చేయొచ్చు. మనం గుడ్ అమౌంట్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తున్నాము అంటే మనకి ఈజీగా ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు రిటర్న్గా ఇవ్వచ్చు. దానివల్ల మనకి అంత డెఫిసిట్ ఉండదు. ఎస్పెషల్లీ బీఓపీ క్రైసిస్లోకి మనం వెళ్ళే ఛాన్స్ ఉండదు. అండ్ మనం మంచిగా ఫారిన్ కరెన్సీ మెయింటైన్ చేస్తున్నాము అంటే వేరే కంట్రీస్ వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తాయి. అండ్ ఈవెన్ ఇండియా ఒక ర్యాంకింగ్ డిఫరెంట్ ఇండిసెస్లో కూడా పెరుగుతుంది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవచ్చు, మనం టెక్నాలజీని కూడా తెచ్చుకోవచ్చు. అండ్ ఇండియా ఎకనామిక్ స్టాండర్డ్గా అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పొచ్చు అనమాట. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే రెమిటెన్సెస్ తగ్గుతున్నాయి అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. దానివల్ల ఫ్యూచర్లో ఫారిన్ కరెన్సీ తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే మనం తెచ్చుకునేవన్నీ ఇంపోర్ట్స్ కాస్ట్లీ ఇంపోర్ట్స్, తక్కువ కాస్ట్ కావు. మనం ఎక్స్పోర్ట్ చేసే తక్కువ కాస్ట్వి కాబట్టి మనం ఎక్కువ డబ్బులు అనేవి ఫారిన్ కరెన్సీలో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దానివల్ల మనకి డెఫిసిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్లో మన రూపీ యొక్క వాల్యూ ఇంకా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మరింత ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని కూడా కొంతమంది అంటున్నారు అనమాట. సో ఇది ఈ ఆర్టికల్ గురించి. ఓకే, సో మీరు చూడాల్సింది ఏంటంటే వరల్డ్లో ఏ కంట్రీస్కి ఎక్కువ రెమిటెన్స్ వస్తుంది, అట్లీస్ట్ ఫస్ట్ టాప్ 3 చూసుకోండి. అందులో ఇండియా ఫర్ షూర్ ఉంటుంది. అండ్ ఇండియాకి వచ్చే రెమిటెన్సెస్ ఏ కంట్రీస్ నుంచి వస్తున్నాయో టాప్ అట్లీస్ట్ 3 చూసుకోండి. ఓకే, దట్ ఈస్ యువర్ వర్క్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఆర్డర్లీ ఎగ్జిట్. ఈ ఆర్టికల్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే వైల్ కటింగ్ డౌన్ ఆన్ ఆయిల్ ఇండియా మస్ట్ అవాయిడ్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ డిపెండెన్స్. ఓకే, ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనం నార్మల్గా ఇంపోర్ట్ చేసుకునే ఎక్కువ మోతాదులో ఉన్నది ఏంటి అంటే క్రూడ్ ఆయిల్. ఎందుకంటే ఇండియాలో క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ లేవు, మనకు సరిపోవు. కాబట్టి మనం వేరే కంట్రీస్ తెచ్చుకుంటున్నాం. ఎర్లియర్ ఇంతకుముందు చూసుకున్నట్టయితే రష్యన్స్ తెచ్చుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళు డిస్కౌంటెడ్ ప్రైస్కి ఇస్తారు కాబట్టి మనం తక్కువ కాస్ట్కి తెచ్చుకునేది. కానీ ఇప్పుడు రష్యన్ శాంక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత మనం రష్యా నుంచి కూడా ఇంపోర్ట్స్ తగ్గించాం. దాని తర్వాత వేరే కంట్రీస్ దగ్గరికి మనం సప్లై చైన్ డైవర్సిఫై చేసుకున్నాం. ఈవెన్ వెనెజులా, యుఎస్ అండ్ వెస్ట్ ఏషియా నుంచి అయితే మనం ఇప్పుడు ఆయిల్ తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నాం. కానీ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో డిస్టర్బెన్స్ వల్ల అండ్ ఈ వెస్ట్ ఏషియాలో వార్ వల్ల మనకి క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ క్రైసిస్ కూడా ఇండియాలో వచ్చింది. అందుకని మనం ఏమనుకుంటున్నాము, చాలా ఆర్టికల్స్ ఏం చదివాము, రెన్యూవబుల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయాలి అనుకున్నాం, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అది అలా. అంతేకాకుండా కూడా మనం ఎల్పిజి మీద డిపెండ్ అవ్వకుండా మనం వేరే విధంగా ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఆర్ కిచెన్స్ అని కూడా మనం అనుకున్నాం కదా. సో ఇవన్నీ చేయాలంటే మనం హ్యూజ్ అమౌంట్ ప్రొడ్యూస్ చేస్తాం, చేయమనట్లే. కానీ స్టోర్ చేయడానికి మన దగ్గర బ్యాటరీస్ కావాలి, అవి ఆపరేట్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్,
మనకి రేర్ అర్త్ మెటల్స్, క్రిటికల్ మినరల్స్ కావాలి. అవి ఇండియాలో లేవు కదా. అంటే మనం ఒక సైడ్ నుంచి ఆయిల్ కోసం వెస్ట్ ఏషియా మీద డిపెండెన్స్ తగ్గించాలనుకున్నట్లయితే ఏ కంట్రీస్తో అయితే సెమీ కండక్టర్ టెక్నాలజీ ఉందో, ఫోటో వోల్టాయిక్స్ ఉన్నాయో, అలాగే బ్యాటరీస్ ఉన్నాయో, క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో ఆ కంట్రీ మీద మళ్ళీ డిపెండెన్స్ పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకోవాలి. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు, ఆ వర్డ్ ఏంటంటే పెట్రో డాలర్. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది పెట్రో డాలర్ సిస్టమ్ అనమాట. పెట్రో డాలర్ సిస్టమ్ అంటే ఏం లేదు, మనం ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ అమ్మకాలు ఎలా జరుగుతాయంటే బేస్డ్ ఆన్ డాలర్ ప్రైస్ జరుగుతాయి అనమాట. దాన్నే పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. ఓకే, దాని మీద ఆల్రెడీ పీవైక్యూలో ఒకసారి క్వశ్చన్ అయితే అడిగారు అనమాట. అండ్ నెక్స్ట్ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే లిథియం రిజర్వ్స్ ఎక్కడెక్కడ కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి. లిథియం రిజర్వ్స్ వచ్చేసి చిలీలో 30%, అర్జెంటీనాలో 13%, ఆస్ట్రేలియాలో 20% ఉన్నాయి. అలాగే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కంట్రీ 70% ఆఫ్ గ్లోబల్ కోబాల్ట్ ప్రొడక్షన్ అనేది చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇండోనేషియా అనేది నికల్, కాపర్లో డామినేట్ చేస్తుంది. వాటి వల్ల ఎలక్ట్రిఫికేషన్లో ముందడుగు వేస్తుంది ఇండోనేషియా అని చెప్పారు. అండ్ కెనడా కూడా నికల్, కోబాల్ట్ అండ్ లిథియంలో లీడింగ్ ప్రొడ్యూసర్. ఆస్ట్రేలియా వచ్చేసి లిథియం ప్రొడ్యూసర్ అండ్ వరల్డ్ సప్లై చైన్స్లో ఫాస్ట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఆయిల్ మీద డిపెండెన్స్ తగ్గించినట్లయితే ఆబ్వియస్గా వేరే కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా, ఓకే, అండ్ కాంగో, పెరు లాంటి కంట్రీస్ మీద డిపెండెన్సీ పెరుగుతుంది. అండ్ ఈవెన్ సెమీ కండక్టర్స్ కోసం చైనా మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వై ఈజ్ ఇండియా పుషింగ్ పైప్డ్ గ్యాస్ నా. మనందరికీ తెలుసు, ఇక్కడ చూసేవి మనకి ఇంట్లో యూజ్ చేసే రెడ్ కలర్ సిలిండర్స్ అని చెప్పాను కదా, ఇవి మనం ఇంట్లో యూజ్ చేస్తాం. మన డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, ఇండియన్, భారత్, హెచ్పి అలా కదా, గుర్తొచ్చిందా? సో మనం ఇంట్లో యూజ్ చేసేమో రెడ్ కలర్ ఉంటాయి, కమర్షియల్ పర్పస్ ఏమో బ్లూ కలర్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎల్పిజిలో మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ ప్రోపేన్ అండ్ బ్యూటేన్ 4 విధాలుగా ప్రొడ్యూస్ చేస్తారని చెప్పాను కదా. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎల్పిజి యూజ్ చేయడం వల్ల మనకి బర్డెన్ అవుతుంది కాబట్టి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జిని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు. పిఎన్జి అంటే చాలా సింపుల్ అండి. మనకి ఎలక్ట్రిసిటీ చూసుకున్నట్లయితే పైన ఎలక్ట్రిక్ లైన్స్ ఉంటాయి, మన ఇంటికి కనెక్షన్ ఇచ్చుకుంటాము, ఒక మీటర్ పెడతాము, ఎవ్రీ మంత్ ఆ మీటర్లో రీడింగ్ బట్టి మనం ఎంత యూజ్ చేసామో దాన్ని బట్టి బిల్ కడతాం కదా. సో అదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా ప్లాన్ చేస్తుంది అంటే అండర్ గ్రౌండ్లో పైపులు వేసేద్దాం, పైపుల నుంచి డైరెక్ట్గా కిచెన్లోకి కనెక్షన్ వస్తుంది, అక్కడ మనకి ఒక మీటర్ పెడతారు అండ్ వాల్ ఉంటుంది. సో ఎంత యూజ్ చేసుకుంటే అంత బిల్ అనేది కట్టాలన్నమాట. అదే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. ఓకే, ఇప్పుడు దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది మనకి మెయిన్గా మీథేన్ అనేది ఉంటుంది. మీథేనే కాకుండా చాలా తక్కువ అమౌంట్స్లో హైడ్రోకార్బన్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ అది డైరెక్ట్గా హౌస్ హోల్డ్స్కి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి, ఇండస్ట్రీస్కి పైప్ లైన్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు సప్లై. అండ్ మీథేన్కి నార్మల్గా కార్బన్ టు హైడ్రోజన్ రేషియో చాలా తక్కువ అనేది ఉంటుంది అనమాట. సో దట్ మనకి ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ అవ్వడానికి మేజర్ రీజన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. మనం ఈ యొక్క పైప్డ్ న్యాచురల్ గ్యాస్ని బర్న్ చేస్తే కూడా తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు పిఎన్జిని యూజ్ చేస్తాము అంటే మనకి సిలిండర్లు అదంతా అవసరం ఉండదు. కానీ మనకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే మనకి మున్సిపల్ తవ్వాలి, మళ్ళీ వేయాలి, కాస్ట్ అనేది పెరుగుతుంది, అండ్ ఈవెన్ మున్సిపల్ పర్మిషన్స్ కూడా స్లోగానే వస్తాయి, దానివల్ల ప్రాజెక్ట్స్ అనేవి డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్ సొసైటీస్ నుంచి చాలా వరకు రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అండ్ ఈవెన్ మనం రిమోట్ ఏరియాస్లో ఇలాంటి కనెక్షన్స్ ఇవ్వాలి అంటే చాలా కష్టంగా మారుతుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో నార్మల్ కన్జ్యూమర్స్, మా అబ్బాయి ఉన్నాడు జస్ట్ 2.5 years, 2.5 వాడు ఏం చేస్తాడు, కిచెన్లోకి వెళ్తాడు, గ్యాస్ బండ కింద గ్యాస్ ఉంటుంది, ఓకే, ఆ ప్లాట్ఫామ్ కింద వాడు వెళ్ళేసి తిప్పుతూ ఉంటాడు. ఆ చిన్న అబ్బాయి తిప్పుతూ ఉంటే ఆ గ్యాస్ సిలిండర్ ఎంతో భయం వేస్తుంటుంది పేరెంట్స్కి. అండ్ డైరెక్ట్గా గ్యాస్ కనెక్షనే ఉంది, పైపు వస్తూ ఉంటుంది అంటే లైక్ ఇట్ విల్ బి లైక్ ఎ గ్రేట్ హార్మ్. కాబట్టి మదర్స్ ఆర్ హెజిటేటింగ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ పైప్డ్ గ్యాస్ కనెక్షన్స్ అనమాట. అండ్ అంతేకాకుండా టెక్నికల్ డిఫికల్టీస్ కూడా ఉన్నాయి. అంటే ఆల్రెడీ కట్టిన బిల్డింగ్స్తో మళ్ళీ వాటి రీమోడల్ చేయించి పైపులు వేయించాలి అంటే కష్టం అవుతుంది అనమాట.
సో ఇలా కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. ఈరోజు 2 క్వశ్చన్స్, ఒకటి వచ్చేసి ఎల్పిజి గురించి, ఒకటి వచ్చేసి జ్యుడిషియల్ కస్టడీ. అండ్ ఈ 2 లైక్ మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ అని అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి పర్సన్ విత్ జ్యుడిషియల్ కస్టడీ ఈస్ కెప్ట్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ఎ పోలీస్. సెకండ్ వచ్చేసి జ్యుడిషియల్ కస్టడీ ఈస్ గవర్న్డ్ బై ప్రొవిజన్స్ ఆఫ్ సిఆర్పిసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ జ్యుడిషియల్ కస్టడీ police can interrogate the accused only with court's permission. And last వచ్చేసి judicial custody is primarily investigative in nature. And second question వచ్చేసి it is about LPG. First statement వచ్చేసి LPG mainly consists of methane and ethane. Second వచ్చేసి LPG is stored in liquid form under moderate pressure. Third వచ్చేసి LPG is obtained from both crude oil refining and natural gas processing. And fourth వచ్చేసి LPG is naturally odorless. సో ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ మాత్రం కమెంట్ బాక్స్లో చెప్పండి. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే వీఆర్ ప్రొవైడింగ్ లాట్స్ ఆఫ్ యూపీఎస్సీ రిలేటెడ్ కంటెంట్ త్రూ అవర్ ఛానల్ అండి. డోంట్ మిస్ దాట్. ఓకే, దాట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.